భారత కమ్యూనిస్ట్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధులను చేసుకోవడానికి ఈ ప్రాంతంలో ఈరోజు జమ్మికుంటలో మా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది. హుజురాబాద్, జమ్మికుంట, వీణవెంక, ఇల్లంతకుంట మండలాలలో రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసేందుకు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా నిర్ణయం చేసుకోవడం జరిగింది. రాబోయే ఎన్నికలలో ఈ ప్రాంతంలో స్థానిక సంస్థలలో విజయం సాధించే దిశగా మేము ప్రణాళికలు రూపొందించుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను నిర్మించడం జరిగింది. అవి అన్నీ పూర్తయి ఉన్నాయి. అరువులను ఎంపిక చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తూ ఉన్నది. కానీ ఇప్పటి వరకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అరువులకు పంపిణీ చేయలేకపోవడం బాధాకరం. వెంటనే వాటిని తక్షణం అరువులకు పంపిణీ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నో కోట్ల రూపాయల విలువ వెచ్చించి మా డబుల్ బెడ్రూమ్ల ఇల్లు నిర్మాణం చేపడితే ఈరోజు పేదలకు పంచకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకుంటూ ఉన్నాయి. ఇటు ప్రభుత్వ ధనం అటు పేదలకు ఎటు ఉపయోగకరంగా లేకపోవడం బాధాకరం. తక్షణం ఆ డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను పేదలకు పంచాలి. లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీగా, సిపిఐగా మేమే ముందుండి పోరాటం నిర్వహించి వాటిని ఆక్రమించుకొని అర్హులైన వారికి పంపిణీ కార్యక్రమం మేము చేపడతామని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం.